సిటీ మధ్యలో ట్రాఫిక్, నాయిస్, బిజీ లైఫ్ మధ్య ఒక పీస్ఫుల్ ప్లేస్ ఉంటుంది. అక్కడ ఎంటర్ అయ్యాక మైండ్ ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. హరే కృష్ణ చాంట్స్, డివోషనల్ అట్మాస్ఫియర్, పాజిటివ్ ఎనర్జీ అన్నీ కలిసి ఒక డిఫరెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాయి. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం బ్యూటిఫుల్ ఇస్కాన్ టెంపుల్ని. రాధాకృష్ణ డివైన్ దర్శన్, పవర్ఫుల్ జగన్నాథ్ స్వామి, అమేజింగ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ మ్యాజికల్ బోట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అన్నీ మీకు చూపించబోతున్నాను. సో వెల్కమ్ టు ద డివైన్ వరల్డ్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. టెంపుల్ బయట నుంచి చూస్తేనే ఈ ఆర్కిటెక్చర్ ఒక గ్రాండ్ డివైన్ ఫీలింగ్ ఇస్తుంది. బ్యూటిఫుల్ పిల్లర్స్, డీటెయిల్డ్ కార్వింగ్స్, ఎలిగెంట్ స్ట్రక్చర్ అన్నీ చాలా సినిమాటిక్గా ఉంటాయి. మోడర్న్ సిటీ మధ్యలో ఉన్నా కూడా ఈ టెంపుల్ ఏన్షియంట్ స్పిరిచువల్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. బెల్ సౌండ్స్, ఇన్సెన్స్ ఫ్రాగ్రెన్స్, డివోషనల్ మ్యూజిక్, హరే కృష్ణ చాంటింగ్ అన్నీ కలిసి మైండ్కి ఒక పీస్ఫుల్ వైబ్రేషన్ ఇస్తాయి. అందుకే థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఇక్కడికి వస్తారు. కొంతమంది డివోషన్ కోసం, కొంతమంది పీస్ కోసం, ఇంకొంతమంది జస్ట్ ఈ స్పిరిచువల్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఈ టెంపుల్ యొక్క మెయిన్ అట్రాక్షన్ అంటే రాధాకృష్ణ డీటీస్. ఫ్లవర్స్తో, కలర్ఫుల్ డ్రెస్సెస్తో, బ్యూటిఫుల్ జ్యువెలరీతో చాలా గ్రాండ్గా డెకరేట్ చేస్తారు. Together, they symbolize the eternal bond between humans and God. ఆర్తి టైంలో టెంపుల్ అట్మాస్ఫియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. బెల్స్ సౌండ్, డివోషనల్ భజన్స్, డివోటీస్ చాంటింగ్ టుగెదర్. ఆ ఎనర్జీ వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. కొన్ని సెకండ్స్ దర్శనం చేసినా సరే మైండ్లో ఒక కామ్నెస్ అండ్ హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. చాలామంది డివోటీస్ బిలీవ్ చేస్తారు కృష్ణ దర్శన్ హార్ట్కి పీస్ అండ్ పాజిటివిటీ ఇస్తుందని. అండ్ ఫైనలీ ఈ ఎంటైర్ ఎక్స్పీరియన్స్లో మోస్ట్ మ్యాజికల్ పార్ట్ బోట్ ఫెస్టివల్. నైట్ టైంలో లైట్స్, రిఫ్లెక్షన్స్ వాటర్ మీద పడుతూ ఉంటాయి. డివోషనల్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తూ ఉంటాయి. బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిన డెయిటీస్ బోట్లో జర్నీ చేస్తూ ఉంటారు. ఆ విజువల్స్ సినిమాటిక్గా మాత్రమే కాదు, ఇమోషనల్లీ కూడా చాలా డివైన్గా ఫీల్ అవుతాయి. థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఒక ప్లేస్లో గ్యాదర్ అయ్యి కృష్ణానామ్ చాంటింగ్ చేస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ సెలబ్రేషన్ని డివోషన్తో ఎంజాయ్ చేస్తారు. ఫెస్టివల్స్ ఇలాంటివి ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, డివోషన్ని సెలబ్రేట్ చేయడానికి. ఫాస్ట్ మూవింగ్ లైఫ్లో మనం పీస్ మర్చిపోతున్నాం, కానీ ఇలాంటి స్పిరిచువల్ మూమెంట్స్ మనకి కామ్నెస్ అండ్ హ్యాపీనెస్ని రిమైండ్ చేస్తాయి. కొన్ని మెమరీస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. ఈ బోట్ ఫెస్టివల్ అలాంటి అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఇస్కాన్ టెంపుల్ని స్పెషల్గా మార్చేది ఆర్కిటెక్చర్ కాదు, పీపుల్. బోట్ ఫెస్టివల్ సమయంలో టెంపుల్ అట్మాస్ఫియర్ పూర్తిగా ఒక డివైన్ సెలబ్రేషన్లా మారిపోతుంది. వాటర్ మీద కలర్ఫుల్ లైట్స్, రిఫ్లెక్షన్స్ పడుతూ ఉండగా డివోషనల్ చాంట్స్ మొత్తం ప్రదేశాన్ని ఫిల్ చేస్తాయి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మరియు డెకరేషన్స్తో అలంకరించిన డివైన్ బోట్ నెమ్మదిగా వాటర్లో మూవ్ అవుతుంటే డివోటీస్ అందరూ భక్తితో కృష్ణానాం జపిస్తూ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్, చిల్డ్రన్ అండ్ డివోటీస్ అందరూ టుగెదర్గా గ్యాదర్ అయ్యి ఈ డివైన్ సెలబ్రేషన్ని చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. వాటర్ మీద ఫ్లోటింగ్ లైట్స్ మరియు ఫ్లవర్ డెకరేషన్స్ చూస్తుంటే మొత్తం ప్లేస్ ఒక హెవెన్లీ వైబ్లా ఫీల్ అవుతుంది. ఆ సమయంలో అక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. ఎంత బిజీ లైఫ్ ఉన్నా ఆ ఫ్యూ మూమెంట్స్ మాత్రం మైండ్కి కంప్లీట్ కామ్నెస్ మరియు హ్యాపీనెస్ ఇస్తాయి. ఫెస్టివల్ ఎండింగ్ సమయంలో టెంపుల్ మొత్తం చాంట్స్, బెల్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ స్పిరిచువల్ ఫీలింగ్ చాలాసేపు మనసులో ఉండిపోతుంది. డివోటీస్ టుగెదర్ భజన్స్ పాడడం, వాలంటీర్స్ ప్రసాదం సర్వ్ చేయడం, చిల్డ్రన్ స్పిరిచువాలిటీ నేర్చుకోవడం అన్నీ కలిసి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. హరే కృష్ణ మూవ్మెంట్ వరల్డ్ వైడ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఇన్స్పైర్ చేసింది త్రూ డివోషన్, సర్వీస్ అండ్ చాంటింగ్. కొంతమందికి ఇది టూరిస్ట్ ప్లేస్, కానీ మరికొందరికి ఇది సెకండ్ హోమ్లా ఉంటుంది. పీస్ కోసం వచ్చిన, క్యూరియాసిటీతో వచ్చిన ఆర్ డివోషన్తో వచ్చిన ఈ టెంపుల్ ఎక్స్పీరియన్స్ హార్ట్లో ఫర్ ఎవర్ ఉంటుంది. ఎవ్రీ చాంట్లో, ఎవ్రీ ల్యాంప్లో, ఎవ్రీ స్మైల్లో కృష్ణ ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది. వన్స్ ఈ అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలి అనిపిస్తుంది. టెంపుల్ వాల్స్ మీద ఉన్న కృష్ణ బొమ్మలు మరియు లైట్ డిజైన్స్ చూస్తే ఒక స్పిరిచువల్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ప్రతి వాల్ డిజైన్లో కృష్ణ లీలలను చాలా బ్యూటిఫుల్లీ రిప్రజెంట్ చేశారు. కలర్ఫుల్ లైట్స్ మధ్యలో కృష్ణ బొమ్మలు గ్లో అవుతూ ఉండడం ఎస్పెషలీ నైట్ టైంలో ఇంకా మ్యాజికల్గా కనిపిస్తుంది. ఈ డెకరేషన్స్ సింపుల్గా కాదు, డివోషన్తో క్రియేట్ చేసిన స్పిరిచువల్ ఆర్ట్ వర్క్లా అనిపిస్తాయి. వాల్స్ మీదున్న ప్రతి కృష్ణ ఫామ్ ఒక డిఫరెంట్ ఇమోషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫ్లూట్ ప్లే చేస్తున్న కృష్ణ బొమ్మలు డివోటీస్ అటెన్షన్ని ఇన్స్టెంట్గా అట్రాక్ట్ చేస్తాయి.
గోల్డెన్ లైట్స్ రిఫ్లెక్షన్స్తో టెంపుల్ కారిడోర్స్ సినిమాటిక్గా మారిపోతాయి. నైట్లో ఈ లైట్ డెకరేషన్స్ చూస్తే ఎంటైర్ టెంపుల్ ఒక డివైన్ ఫెస్టివల్ వరల్డ్లా ఫీల్ అవుతుంది. ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ మోడర్న్ లైటింగ్ కాంబినేషన్ టెంపుల్ బ్యూటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. టెంపుల్లో ప్రతి కార్నర్లో కృష్ణ ప్రెజెన్స్ ఫీల్ అయ్యే విధంగా డెకరేషన్స్ డిజైన్ చేశారు. హరే కృష్ణ. ఇలాంటి స్పిరిచువల్ జర్నీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.